నమస్తే, వెల్కమ్ టు టీటెన్. అదానీ గ్రూప్ తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం కింద ధరలను గణనీయంగా తగ్గించాలని బంగ్లాదేశ్ కోరుతోంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికా న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలైన నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే అమెరికా కోర్టులో ప్రాసిక్యూటర్లు అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఎనర్జీ సంస్థ పెట్టుబడులను నిలిపివేసింది. కెన్యా ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నింటినీ రద్దు చేసుకుంది. వివిధ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కారణంగా అదానీ గ్రూప్ కంపెనీలు $33 బిలియన్ పైగా నష్టపోయాయి. అయితే షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న 7 ప్రధాన ఇంధన విద్యుత్ ప్రాజెక్టులపై విచారణ జరిపేందుకు దర్యాప్తు సంస్థను నియమించాలని సమీక్ష కమిటీ బంగ్లా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ 7 అదానికి సంబంధించిన ప్రాజెక్టు కూడా ఉంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ సమీక్ష కమిటీని నియమించింది. అయితే మరోవైపు 2017లో హసీనా ప్రభుత్వం అదానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్ హైకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. హసీనా ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జార్ఖండ్ లోని గోండా బొగ్గు ప్లాంట్ లో ఉత్పత్తి అయిన విద్యుత్తును అదానీ పవర్ కంపెనీ బంగ్లాదేశ్ కు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ లో ఏవైనా తేడాలు ఉన్నట్లయితే తిరిగి చర్యలు జరుపుతామని బంగ్లాదేశ్ విద్యుత్ ఇంధన సలహాదారు మహమ్మద్ ఫౌజల్ కబీర్ ఖాన్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు జరిగే విచారణలో అవినీతి, లంచం ఆరోపణలు నిరూపితమైనప్పుడు మాత్రమే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అంశాలను గుర్తించిందని అంటూ విద్యుత్ ప్లాంట్ కు ఇచ్చిన కొన్ని ఆదాయ పన్ను మినహాయింపుల నుండి తమ దేశం ఎలాంటి ప్రయోజనం పొందడం లేదని వివరించారు. ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ బంగ్లాదేశ్ విద్యుత్ అభివృద్ధి బోర్డు గత సంవత్సరం అదానీ పవర్ కు లేఖ రాసింది. కాగా అదానీపై అమెరికా చేసిన అవినీతి ఆరోపణలు తమ ఒప్పందంపై ప్రభావం చూపకపోవచ్చునని కబీర్ ఖాన్ చెప్పారు. ఎందుకంటే ధరలు ఎక్కువగా ఉన్నాయి, ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. అదానీ మాత్రమే కాదు, విద్యుత్తును ఎవరు సరఫరా చేసినప్పటికీ ధరలు సగటు రిటైల్ ధరల కంటే తక్కువగా ఉండాలని మేము కోరుకుంటున్నామని అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో ఉత్పత్తి అయిన విద్యుత్తుకు అదానీ అత్యధిక ధరను అంటే యూనిట్ ధర 14.02 టాకాలు వసూలు చేశారు. అదానీ తన సరఫరాను సగం తగ్గించుకుంటే ఏమీ అవ్వదు, ఎందుకంటే విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం బంగ్లాదేశ్ కు ఉంది. మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ఏ విద్యుత్ ఉత్పత్తిదారును అనుమతించము అని కబీర్ ఖాన్ స్పష్టం చేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.